మొదటి కీర్తన చదువుకుందాం. కీర్తనలు 1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చదవబడిన భాగంను దేవుడు దీవించునుగాక. ఇక్కడ వర్ణించబడిన నైతిక సౌందర్యమునకు సరిపోయిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసు క్రీస్తు. The only person that fits into the moral beauty that has been described here is our Lord and Savior Jesus Christ. మొదటి కీర్తన, రెండవ కీర్తనలు చాలా సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే మొదటి కీర్తనలో ఆయన మానవత్వాన్ని మనం చూడొచ్చు. రెండవ కీర్తనలో ఆయన నిత్య కుమారత్వాన్ని మనం చూడొచ్చు. ద హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్, హిస్ ఇటర్నల్ సన్షిప్. ఈ రెండవ వచనములో ధన్యులు అనే మాట ఉపయోగించబడింది. ఈ ధన్యులు అనే మాటకి గ్రీకు భాషలో 2 మాటలు ఉపయోగించబడ్డాయి. ఒకటేమో మెకారియోస్, రెండవదేమో యూలచిటోస్. మెకారియోస్ అనగా దీవెనలు పొందువారు, దీవెనలు అనుభవించువారు. యూలచిటోస్ అనగా దీవెనలకు ఊట, లేకపోతే దీవెనలకు జనకుడు, దీవెనలకు బుగ్గ లాంటివాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ వేయబడకముందు ప్రధాన యాజకుడు ఆయన్ని ఒక ప్రశ్న అడిగాడు. పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? ఆర్ thou the Christ, the son of the blessed? బ్లెస్సెడ్ లేకపోతే పరమాత్ముని అనే మాటకి యూలజిటోస్ అనే మాట ఉపయోగించబడింది. అంటే ఇంకా వేరే రకంగా చెప్పుకోవాలంటే, నీవు దీవెనలకు ఊట లాంటి వాడవు, లేకపోతే బుగ్గ లాంటి వాడవు, లేకపోతే జనకుడవా అని అడిగినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అవును అని చెప్పాడు. ఎందుకంటే ఆయన దేవుని చేత పిలువబడి నిరంతరము యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఇక్కడ ఒక అసాధారణమైన సన్నివేశం కనపడతా ఉంది. 2 వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. వారి మధ్య తారతమ్యాన్ని మనం చూద్దాం. ఒక ఆయనేమో అహరోను క్రమము చొప్పున దేవుని చేత పిలువబడిన ప్రధాన యాజకుడు. ఈ రెండో వైపు ఏమో మెల్కీసెదెకు క్రమము చొప్పున దేవుడు చేత పిలువబడిన, లేకపోతే దేవుని చేత ప్రమాణము చేయబడిన మరి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ అహరోను క్రమమునకు చెందిన ప్రధాన యాజకునికి అలంకారం లేదు, మహిమ లేదు. అయినా కూడా మనుషులందరిలో అతడు శ్రేష్ఠుడందుకు దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. అయితే ఈ అలంకారము, మహిమ కలిగించు బాహ్యమైన వస్త్రాలు ఆయనకి కుట్టబడి ఇవ్వబడ్డాయి. నిర్గమకాండము 28వ అధ్యాయం ప్రారంభంలో అది నేర్చుకోవచ్చు. అయితే ఆ విధముగా బాహ్యమైన అలంకారము, మహిమ, ఘనత కలిగించు మరి భౌతికమైన వస్త్రములు ధరించాల్సిన అవసరం మన ప్రభువైన యేసుక్రీస్తుకు లేనే లేదు. ఎందుకంటే ఆయన తన వ్యక్తిత్వములో స్వభావ సిద్ధముగా ఆయన సౌందర్యము, నైతిక సౌందర్యాన్ని, నైతిక సువాసనను, మరి మహిమను, ఘనతను కలిగి ఉన్నాడు. హీ ఇంట్రిన్సికలీ పొజెసెస్ గ్లోరీ అండ్ బ్యూటీ. కీర్తనలు 150. ఈ 150 కీర్తనలను 5 స్కంధాలుగా విభాగించారు. ఈ 5 స్కంధములను పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలతో పోల్చుకోవచ్చు. దేవుడు మొదటి మనుష్యుడు అనగా ఆదామును ప్రవేశపెట్టినప్పుడు ఆదాము దేవుని మహిమపరచలేదు, దేవుని అవమానపరిచాడు. అయితే దేవుడు రెండో మనుష్యుని ఇక్కడ ప్రారంభంలో మొదటి కీర్తనలోనే ఆయన ప్రవేశపెడతా ఉన్నాడు. ఆయన దేవుని అనంతముగా
మరి మహిమపరిచినట్లు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలం. హీ ఇన్ఫైనైట్లీ గ్లోరిఫైడ్ గాడ్. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుండి చివరి దాకా మనం చదివితే దానివల్ల మనం ఏం అర్థం చేసుకోగలమంటే, ఆదాము పాపము ద్వారా దేవుడు పోగొట్టుకొనిన మహిమ కంటే యేసు క్రీస్తు విధేయత ద్వారా ఆయన సిలువలో జరిగించిన పని ద్వారా దేవునికి ఎక్కువ మహిమ చేకూర్చబడింది, ఆస్వాదించబడింది, పునరుద్ధరించబడింది. హీ రెస్టోర్డ్ మోర్ గ్లోరీ దాన్ దట్ హ్యాస్ బీన్ లాస్ట్ త్రూ ఆడమ్స్ సిన్. ఇక్కడ 2వ వచనంలో దివారాత్రములు ధ్యానించువాడు అని రాయబడింది. ధ్యానించుట అనగా దేవునికి ఎంతో ప్రీతికరము. దానికి కారణం ఏంటంటే, ఈ ధ్యానించుట అనే మాటను నెమరు వేయుటతో పోల్చుకోవచ్చు. ఒక జంతువు శ్రేష్టమైన పచ్చికను భుజించి తన విరామ సమయంలో నెమరు వేసుకున్నప్పుడు ఆ జంతువు యొక్క అంతరంగ అవయవములలో, రహస్య స్థలములలో క్రొవ్వు ఏర్పడుతుంది. ఈ క్రొవ్వులో అమితమైన శక్తి దాగి ఉంది. క్రొవ్వును నిప్పుల మీద వేస్తే అతి త్వరగా దహించబడుతుంది, ఎందుకంటే అందులో ఉన్న దాగి ఉన్న అమితమైన శక్తిని బట్టి. మన ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఒక చక్కని మాట ఇక్కడ రాశారు, చూడండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, లేకపోతే దహించుచున్నది. అందుకు ధ్యానించుట అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. మనము ధ్యానించినప్పుడు, మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మొట్టమొదట అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను చదివే భాగంలో యేసు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? Where is Jesus Christ in the portion I have read? అది ధ్యానించుట. ఈ చెట్టు ఆకు వాడట్లేదంట, తన కాలమందు ఫలము ఇస్తున్నట్లు. ఫలములు కాదు, ఫలము, ఆత్మ ఫలము. మనకి 4 ఋతువులు, ఒక్కొక్క ఋతువుకి చెందిన ప్రత్యేకమైన ఫలము ఉన్నాయి. ఈ చెట్టు దేవుని సంతోషపెట్టుటకు, దేవుని ఆనందింపచేయుటకు ఆయన ఫలిస్తున్నట్లు మనం అర్థం చేసుకోగలం. ఈ ఫలించుటకు గల రహస్యం ఏంటంటే, రహస్యమైన వేరు. ఈ రహస్యమైన వేరు కనపడని భాగము. తండ్రికి కుమారునికి మధ్య అనంతమైన సంబంధం ఉంది, అనంతమైన ప్రేమ బంధం ఉన్నది. ఈ అనంతమైన సహవాసములో నుండి కుమారుడు తండ్రి ప్రేమను అనుభవించుచున్నాడు. ఆ అనుభవించు ప్రక్రియ ద్వారా, అనుభవించుట ద్వారా ఆయన ఫలిస్తూ ఉన్నాడు. దేవుని సంతోషపెట్టుటకు ఫలాన్ని దేవునికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. తర్వాత భాగంలో న్యాయ విమర్శ, నీతిమంతుల సభ అని రాయబడింది. ఈ న్యాయ విమర్శ, నీతిమంతుల సభ, దాని ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ భూలోకం అంతటి మీద, ఈ భూలోకం మీద నడిచిన వ్యక్తులలో ఏకైక వ్యక్తి, నీతిమంతుడైన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. ది ఓన్లీ జస్ట్ మ్యాన్ దట్ ఎవర్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. అటువంటి నీతిమంతుడైన ఆ ప్రభువుకు అనీతితో కూడిన తీర్పు, అన్యాయపు తీర్పును వారిచ్చారు. ఆ అన్యాయపు తీర్పును ఆయన అంగీకరించి కొనిపోబడిన వాడై సిలువలో మరణించి తండ్రిని మహిమపరిచాడు. అదే సమయంలో నిన్ను నన్ను రక్షించాడు. అటువంటి ప్రభువుని నిరంతరము ప్రశంసించబద్ధులమై ఉన్నాము, ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాము కూడా. కొద్దిపాటి మాటలు దేవుడు దీవించుగాక.